మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకునేది మెడికల్ కాలేజు మచిలీపట్నం డెవలప్మెంట్, తర్వాత కొన్ని ట్వీట్స్ గురించి. దానికన్నా ముందు ముఖ్యంగా ఈ రోజున టీచర్స్ డే. టీచర్స్ అంటే మనకి ఒక పాఠాలు చెప్పే టీచర్సే కాదు, చదువు చెప్పిన గురువే కాదు, మనకి భవిష్యత్తులో గుణపాఠాలు, మన ఎదుగుదలకి ఉపయోగపడిన వాళ్ళు, మన ఎదుగుదలకి అడ్డుపడే వాళ్ళు కూడా మనకి టీచర్స్ కింద లెక్కే. సరే, ముఖ్యంగా చదువు నేర్పిన గురువులకు, సంస్కారం నేర్పిన గురువులకు, మా జయహింద్ స్కూల్ టీచర్స్ అందరికీ కూడా టీచర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతేకాకుండా రాజకీయాల్లో మరి ఇక్కడ ఈరోజు మాట్లాడుతున్నానన్న మరి స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు, అదేవిధంగా కొంతవరకు సపోర్ట్ చేసిన వీరనాని గారు, మరికొంత సపోర్ట్ చేసిన బచ్చుల అర్జునుడు గారు, మరింకో కొంత సపోర్ట్ చేసిన మా పెద్దన్న వీరనాని గారు, మరి ఈ మధ్యన రాళ్ళేస్తున్న గుణపాఠాలు చెప్తున్న కొంతమంది రాజకీయ అభ్యర్థులకు అందరికీ కూడా గురు దినోత్సవ శుభాకాంక్షలు. అయితే సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు నాకు ఒకటి అనిపించింది. మొన్న నన్ను ఒకళ్ళు అడిగారు, నువ్వు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నావు, అసలు ఏంటి అని. నేను అతనికి చెప్పా, 1945లో స్వతంత్రం రాకముందు 1947లో నాకు ఎప్పుడో గుర్తొచ్చింది అనమాట, మగధీరలో సినిమా లాగా. ఆ టైంలో స్వతంత్రం రావడానికి, అంటే ఆ టైంలో నా పేరేంటో నాకే తెలియదు, స్వతంత్రం రావడానికి నేను కూడా గతంలో పుడితే 1945 నుంచి 47 వరకు కూడా నేను కూడా ఫ్రీడమ్ ఫైటర్గా ఫైట్ చేశానంట. అందుకోసమే నేను ఆ టైంలో పుట్టానంట. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 94లో ఎందుకు పుట్టానంటే, మచిలీపట్నం ప్రజలకు అవసరమై ఉండి పుట్టానంట అని నేనే చెప్తున్నా, ఎవరు చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యన కొంతమంది, చాలామంది వారసత్వ రాజకీయాలు చాలామంది కూడా వచ్చారు. వారసత్వ రాజకీయాల్లో కొంతమంది చెప్పే కబుర్లు ఏంటంటే, ఈ మధ్య నేను విన్నది కూడా, రిటైర్మెంట్, రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకుంటానంటేనా, అంటే ఆ రాజకీయ రిటైర్మెంట్ తీసుకుంటానని మరి మన జిల్లాలోనో ఏ జిల్లాలోనో ఎవరో చెప్పారు, ఒక నాయకుడు. తీసుకుంటానని చెప్పింది దేనికంటే, తనయుడికి టికెట్ ఇప్పించుకుంటాయి, లేదంటే కనుక టికెట్ మళ్ళీ నన్నే పోటీ చేయమంటారేమోనని చెప్పని ముందుగా రిటైర్మెంట్ చేశారు. తర్వాత రీసెంట్గా ఎక్కడో ఎవరో మాట్లాడారంట, నాకు తెలియదు ఏమనంటే, నేను నా నాయకుడి కోసం ఓడిపోయాడు కాబట్టి నేను ఉన్నాను, లేదంటే కనుక నేను శాశ్వతంగా రాజకీయాల్లో కనపడేవాడిని కాదు. అంటే నేను ఇందాక చెప్పింది కూడా అదే. అంతకుముందు స్వతంత్రం రావడానికి కోసం నేను 45లో ఒక ఫ్రీడమ్ ఫైటర్గా పుట్టాను. అప్పుడు నా పేరేంటో తెలియదు అందరికీ ఉన్నట్టుగా. తర్వాత ఇప్పుడు నేను ఎందుకు పుట్టానంటే, బందర్ ప్రజల్లో సరైన నాయకులు లేరంట, బందర్ ప్రజలను పట్టించుకునే నాయకులు లేరంట. అందుకనే మళ్ళీ ఇప్పుడు బందర్ కోసం నేను పుట్టాను. రాజకీయాల్లో ఇలాంటి మాటలు బోల్డని ఎత్తుక్కోవచ్చు. తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, రాజావారు జోగేంద్ర గారు చిన్నప్పుడు అంట ఇలా పాక్కుంటూ వెళ్ళి ఏదో పట్టుకుంటే అప్పట్లో ఏదో ఒక మోక్షం ఏదో కలిగిందంట. అట్లా ఒక స్టేజ్ మీద చెప్తారనమాట, ఒక నాయకుడిని ఎలివేషన్ చేయడానికి. అలా డబ్బులుంటే, వెనకాల రాజకీయ పలుకుబడి ఉంటే, వెనకాల అండదండలు ఉంటే, ఇలాంటి ఎలివేషన్లు బోల్డని ఇచ్చుకోవచ్చు. ముఖ్యంగా నేను అనుకుంటా ఉంటా, మా నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉండి నాకు ఏదన్నా ప్లాట్ఫామ్ వేస్తే అసలు బోల్డని ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పని నేను అనుకుంటా ఉంటా అప్పుడప్పుడు. కానీ మనకి
అలాంటి రాజకీయాలు రావు. మా వాళ్ళల్లో ఎవరు ఇప్పుడు రాజకీయాల్లో లేరు. సరే, సబ్జెక్ట్లోకి వచ్చే ముందు ముఖ్యంగా చంద్రబాబు గారు అనుకున్నంత పని చేశారు. వైఎస్ జగన్ ట్వీట్. మాజీ సీఎం జగన్ తాజాగా సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటీకరణ చేయడంపై జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అనుకున్నంత పనిచేశారు. మేము పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిన్న క్యాబినెట్లో స్కాముల కోసం ప్రైవేటు పరం చేయడంలో, అవినీతిలో మీ బరితెగింపు వరకు నిదర్శనం. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీంతో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబు గారు అని ట్వీట్ చేశారు. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు మాత్రం మీరు ఇలాంటి అన్యాయాలు చేస్తే, చంద్రబాబు గారు మీరు P4 పెట్టినా ప్రజలకు ఏదో చేద్దాం అనుకున్నా, కానీ ఇలా ప్రైవేటీకరణ మాత్రం, అంటే చదువును మాత్రం ప్రైవేటీకరణ చేస్తే మీరు 2029లో ఖచ్చితంగా దెబ్బతింటారు. దానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఏంటంటే, మా మచిలీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇచ్చింది. అలాగే మనకు కూడా శాంక్షన్ చేసింది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ వాటా 70% అయితే మన 30% అనుకుంటా. అలా ప్రతి రాష్ట్రానికి, తెలంగాణకి, మనకు, మహారాష్ట్రకి, అన్ని రాష్ట్రాలకు కూడా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసింది. దానిలో భాగంగా మీ హయాంలో రావడం అనేది మాకు చాలా సంతోషకరం. దాన్ని వెంటనే కూడా 70%, 80% మీ నాయకులు కూడా పూర్తి చేశారు. కానీ ఇందులోకి వెళ్లే ముందు ఇక్కడ మీ నాయకులు చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాకు మెడికల్ కాలేజ్ అనేది మా మచిలీపట్నానికి సంబంధించి ఒకటే కాదండి. మెడికల్ కాలేజ్ అనేది ముఖ్యంగా జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి పేషెంట్లు ఏ టైంలో అయినా ఎమర్జెన్సీగా రావచ్చు. కానీ మా మచిలీపట్నంలో ఉన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఏం చేశారంటే, అదే మెడికల్ కాలేజీని తీసుకెళ్ళి, మాకు ఒక హైవే ఉందండి, మీకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చల్లపల్లి నుంచి ఒక హైవే ఉంది, ఇటు గుడివాడ నుంచి పెడన మీదుగా, లేదంటే కనుక ఇటు బొండుమిల్ నుంచి మీదుగా ఒక హైవే ఉంది, తర్వాత ఇటు పామారు మీద నుంచి ఒక హైవే ఉంది, తర్వాత ఇటు కోనే సెంటర్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తామండి. ఇక్కడ ఒక రింగ్ ఉంటుందండి, అంటే మనం అక్కడ డిస్పస్ అయ్యే చోట, ఇటు పామారు పోవచ్చు, అటు చల్లపల్లి పోవచ్చు, ఇటు పృథ్వెన్ను పెడన వెళ్ళొచ్చు, గుడివాడ వెళ్ళొచ్చు, ఇటు మా మచిలీపట్నం రావచ్చు. అలా ఇక్కడ ఉంటుందండి. అయితే ఏ రోగులు రావాలన్నా ఇక్కడ మా 3 స్తంభాల అవతాల జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలియదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. దీన్ని అవసరమైతే KNR గారికి కూడా లింక్ పంపిస్తాను, ఒకసారి మీరు చూడవలసిందిగా నేను కోరుతున్నాను. అయితే ఇక్కడ భూములు కొని ఇక్కడ 3 స్తంభాల అవతాల మెడికల్ కాలేజ్ కట్టుంటే మా మచిలీపట్నాన్ని ఎంట్రన్స్కి, రెండోది ఏంటంటే రోగుల సంరక్షణకై మెడికల్ కాలేజ్ ఏ అత్యవసర టైంలో వచ్చినా వెంటనే ఇక్కడికి వెళ్ళిపోవడానికి హైవే దిగితే 2 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చండి. కానీ మా తెలియగల నాయకులు ఏం చేశారంటే, మచిలీపట్నంలో తీసుకెళ్ళి ఎక్కడో కరగ్రహారం అక్కడ బోరేస్తేనండి సాల్ట్ వాటర్ వస్తుంది. ఆ మట్టికి కూడా బొసుక మట్టి కూడా కాదు, ఒక తెల్ల ఛాయలు అనమాట అదంతా కూడా. మరి 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి అక్కడ ఎందుకు పెట్టారో మాకు ఇప్పటికీ అర్థం కాదు. లేదా అటువైపు ఏమన్నా భూములు ఉన్నాయో, సొంత భూములు, లేదా ఆ కరగ్రహారం ఒక్క గ్రామం దగ్గర ఏమన్నా ప్రేమ ఉందో అనేది మాకు తెలియదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న తెలివిగల నాయకులందరూ కూడా అక్కడే మెడికల్ కాలేజ్ పెట్టారు. ఇంకొకటి ఏంటంటే, అక్కడ మెడికల్ కాలేజ్కి వెళ్ళే ముందు మాకు ఒక గేట్ ఉంటుందండి, రాడార్ కేంద్రం దాటిన తర్వాత. ఆ గేట్ పడిందంటే మినిమం 10 to 15 minutes. ఎవరైనా ఎమర్జెన్సీగా వస్తే పరిస్థితి ఏంటంటే, గేట్ పడిందంటే, ఒకసారి సినిమాల్లో కూడా అంటూ ఉంటారు డాక్టర్లు, 5 నిమిషాల ముందు తీసుకొస్తే పేషెంట్ బతికేవాడమ్మా అని. ఒకవేళ 5 నిమిషాల ముందు తీసుకొచ్చినా గేట్ పడిందంటే ప్రాణం పోయినట్టే.
అలాంటి చోట తీసుకెళ్ళి మెడికల్ కాలేజ్ కట్టారు మా తెలివిగల నాయకులు. మరి వాళ్ళకి ఏ తెలివితో కట్టారో ఇప్పటికీ అర్థం కావట్లా. అసలు అది ఏ భూమిలో ఏంటో, అక్కడ వాటర్ ఛాయలేంటి, అసలు అక్కడ ఎలిజిబిలిటీనా కాదా అనేది కూడా ఆలోచించుకున్నారో లేదో మరి తెలివిగలవాడు నాకు అర్థం కావట్లా. ఇది మెడికల్ కాలేజ్ పరిస్థితి. పోనీ ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా రాంగ్. ఒకవేళ అంతకుముందు మా ఇన్ఛార్జి గారు ఎవరో ఇందాక మేము న్యూస్లో కూడా చూసాం, ఆయన ఏదో ధర్నా కూర్చుంటున్నారు. ధర్నా కూర్చుంటే మీతో పాటు మేము కూడా జాయిన్ అవుతామండి. ఒకవేళ మీరు ప్రైవేటీకరణ చేసినా మా మచిలీపట్నం వరకే మాట్లాడుతున్నాను నేను. అక్కడెక్కడో తీసుకెళ్ళి అవగాహన లేని వాళ్ళు అక్కడ కడితే, ఒకవేళ దాన్ని ప్రైవేటీకరణ చేస్తే మీరేమన్నప్పుడు కొత్తగా శాంక్షన్ చేసి మాకు 3 స్తంభాల అవతాలు ఏమన్నా కట్టగలరా అనేది మా బలమైన మెడికల్ కాలేజ్ పైన ప్రశ్న. 2, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి. ఎక్కడైనా కానీ మా పార్టీని పనిచేయాలనుకుంటా, ఎక్కడైనా కానీ వినతి లెటర్లు మేమే ఇవ్వాలనుకుంటా. తీరా చూస్తే రామచంద్ర యాదవ్ గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారితో భేటీ అయ్యారు. ఎక్కడ? ఢిల్లీలో. ఏమండి, ఈ రోజున రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు ఎవరా అంటే మొత్తం కూడా మా పార్టీ వాళ్ళే. ఎందుకంటే ప్రతి సమస్యని అక్కడ కారేడు రైతుల గురించి కానీ, లేదా అక్కడ ఒక సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా మొత్తం ఈ రోజున ప్రజా సమస్యలను గళమెత్తుతుంది మేమే. ఇది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ P4లో భాగంగా ఇది కూడా. ఆ తర్వాత ఆగస్టు 18 తర్వాత ఏ ఆవులు రోడ్డు మీద కనపడవు. ఇది రామానాయుడుపేటలో ఆవులు. ఆ తర్వాత మా కమిషనర్ గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారు భలే ప్రకటనలు ఇస్తూ ఉంటారు ప్రతిసారి. ROC నెంబర్ 2526/2025 4/9/2025 ఇందు మూలముగా మచిలీపట్నం నగరంలోని పశువుల యజమానులకు తెలియజేయనదేమనగా, మచిలీపట్నం నగర పరిధిలో రోడ్లపై విచ్చలవిడిగా సంచరించు గోవులు మరియు గేదెలను నగరపాలక సంస్థ వారు నియంత్రణలోకి తీసుకొనబడను. అట్లా తీసుకొనబడిన గోవులు మరియు గేదెలకు రోజు ఒక్కటికి 200 చొప్పున చెల్లించి 7 రోజుల లోపల పశువు యజమానులు విడిపించుకోవాలని తెలియపరచడమైనది. అట్లా విడిపించుకోనని ఎడలా వాటిని మరి ఏ ఇతర నోటీసులు లేకుండానే గోశాలకు తరలించబడును. ఇది ఆఖరి బహిరంగ ప్రకటన. నిన్న మచిలీపట్నంలో ఒక ఆవు చనిపోయింది. ఎలా తెలుసా? ఒక యువకుడు వెళ్ళి బలంగడ్డి కొట్టాడు. ఈ రోజున మచిలీపట్నంలో మినిమం 40-50 వెళ్తారు స్పీడ్. ఇక్కడ కుర్రోళ్ళు తప్ప, లేదా ఆవు తప్ప. ఆవులు ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో ఉంటాయి అనేది తెలియదు. ఒకసారి ఇలా వెళ్తా ఉండగా ఇలా తిరుగుతాయి. ఇప్పుడు బైక్తో లేవాడు ఎవడైనా కానీ ఇలా వెళ్తుంది అనుకుని కబాల్ని ఇలా తిరిగితే ఆ టైంలో యాక్సిడెంట్లు అవుతాయి. ఇక్కడ ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని ఎండలో వేయాలి? ఆవు చనిపోవడానికి కారణం ఎవరు? పాలకుల, కమిషనర్ గారా, పీర్నాని గారా, పుల్లేంద్ర గారా, ఎవరు? ఎందుకు సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నారు? ఇంకా ఎన్ని ఆవులు చనిపోవాలి? ఇంకా ఎన్ని ఆవులు కాళ్ళు ఎరగొట్టుకోవాలి? ఇంకా ఎంతమంది రోడ్ల మీద గాయాలు పాలవ్వాలి? అదే వ్యక్తి మన కుటుంబంలో జరిగితే మనకు తెలుసు దాని నొప్పి. మన కుటుంబంలో రాకముందు వరకు మనకేం తెలియదు, అలా చూస్తూ వదిలేస్తాం. ఈ రోజున పేర్ని కృష్ణమూర్తి గారికో, నాకు, లేదంటే కనుక రవీంద్ర గారికో మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే
మనకు తెలుస్తుంది. మ్యాక్సిమం మనం ఏంటంటే కార్లలో మ్యాక్సిమం తిరుగుతూ ఉంటారు కాబట్టి తెలియకపోవచ్చు. మచిలీపట్నంలో బళ్ళ మీద తిరిగే వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి. అసలు ప్రతీది రాజకీయ చేసుకోవడం తప్ప దేనికొంటున్నారు మీరంతా కూడా? వీళ్ళకి సొల్యూషన్ ఇవ్వలేరా? నేను ఆర్టీ యాక్ట్ ద్వారా ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఎందుకంటే 2029లో నాకు బాగా మచిలీపట్నం అయిన గ్రిప్ అవసరం. ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆర్టీ యాక్ట్ ద్వారా అడిగి తీసుకున్నా. అఫీషియల్గా కొన్ని తీసుకున్నా, అన్అఫీషియల్గా కొన్ని తీసుకున్నా. నేనైతే కనుక మీకు ఒకటే చెప్తున్నా, పేరు నాని గారు యాదవ్ని టచ్ చేస్తే ఓట్లు పోతాయి, పుల్లరేంద్ర గారు యాదవ్ని టచ్ చేస్తే ఓట్లు పోతాయి. అందుకనే ఎప్పటి నుంచో కూడా లావుల రోడ్ల మీద తిరుగుతున్నాయి. దీనికి నేను సొల్యూషన్ ఎతికా. ఇది ఎక్కడనేది చెప్పను కానీ మచిలీపట్నం 2 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ స్థలం గుర్తించి 5 ఎకరాలు, అందులో మనం పశువులు తినే గడ్డి వేసినా, పచ్చిగడ్డి వేసినా పెరుగుతుంది. మనం వరిగడ్డి స్టాక్ పెట్టుకోవచ్చు, పాలు పెతకడానికి పాయింట్లు పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి, మీకు ఇలా రోడ్ల మీద ఆవులు వదిలేయడానికి గల కారణం మీకు స్థలాలు లేక, ఆ విషయం నాకు తెలుసు. మీరందరూ కూడా ఉదయాన్నే మీ ఇళ్ల దగ్గర లేచి 1 కిలోమీటర్ బండేసుకుని అక్కడికి వెళ్ళి మీ పశువులు పాలు పితుక్కుని మళ్ళీ వచ్చేసేలాగా, అవసరమైతే ప్రభుత్వం తరపున అక్కడ ఒక 5గురు నియమించేలాగా, అవసరమైతే బీహారం తీసుకొస్తా. మీ పని మీదే, కానీ అక్కడ పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు పెట్టిస్తా. మీరు ఇంతకాలం ఇంతమందిని నమ్మారు. ఒకసారి మీ బిడ్డను చూడండి. 2029లో మీ నాయకుల వెంట ఉంటానే ఓటేయండి. సంవత్సర కాలంలో చేయకపోతే తల తెంపుకుని వెళ్ళిపోతా. మీరే ఎవరితో గొడవలు లేకుండా, ఎవరితో లేకుండా ప్రతి ఒక్కరికి స్థలం కేటాయించి అవసరమైతే నెలకి ఒక 500 రూపాయలు మున్సిపాలిటీకి పే చేస్తారేమో, అంతే. మీకు మోటార్ ఫెసిలిటీ, బోరేస్తే వాటరు, పచ్చిగడ్డి, వరిగడ్డి అన్నీ కూడా అక్కడ సమకూర్చుకునేలాగా మీకు ఇలాంటి బాధలు లేకుండా నేను సొల్యూషన్ ఇస్తాను. దయచేసి ఒక్కసారికి మీ తమ్ముడు అనుకుని అన్నాను అనుకుని నమ్మండి. ఇది మా వాళ్ళు చేయలేరు ఇంతకాలం ఉన్నంతకాలం ఎమ్మెల్యేలు కూడా. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ముఖ్యం తప్ప మీరు ముఖ్యం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మరీ ముఖ్యంగా మా సీనియర్లు ఎంతకాలం పాలించిన రోజుల్లో పెదయాదర నుంచి బస్సు లేదంట. అంటే ఈ మధ్యన మనం లెటర్ పెట్టిన తర్వాత కొనకొండ నారాయణరావు గారు వెంటనే స్పందించి బస్సులు అయితే కనుక పెంచారు. రోజుకి 2 సార్లు 3 సార్లు తిరిగేది ఇప్పుడు 4-5 సార్లు తిరుగుతుందని అవతల నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు, దిగువేరియా నుంచి. ఇంకోటి ఏం అడుగుతున్నారంటే, అన్న యాదవ నుంచి కూడా బస్సు వేయించన్నా అని అడుగుతున్నారు. అది కూడా ఖచ్చితంగా మీకోసం నేను ప్రయత్నిస్తానని చెప్పని తెలియజేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్ర సమస్యలు మాట్లాడితే మళ్ళీ ఎక్కువ లాంగ్ అయిపోద్ది. మచిలీపట్నంలో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా సంపాదించుకుంది ఎవర్రా అంటే ఎమ్మెల్యేల కింద ఉన్న నాయకులు, మెయిన్ నాయకులు, వాళ్ళ బినామీలు, కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది ప్రెసిడెంట్లు, కొంతమంది ఎంపీపీలు. ఎక్కడైనా కానీ వీళ్ళే ధనికులయ్యారు, వీళ్ళే ఇప్పటి వరకు కూడా అజమాయిషీ చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు నేను మీ అందరికీ ఇది బాగా కీలకంగా చెప్తున్నా. మీరు చదువుకుని డిగ్రీలు చేసి, ఎంటెక్లు చేసి, బీటెక్లు చేసి ఈ రోజున రాష్ట్రాలు వదిలి వెళ్ళిపోతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోవసరలా. మీకు ఇప్పటి నుంచి ఒకటి చెప్తా. ఆల్రెడీ మన కేఎన్ఎస్ సర్వే ద్వారా కొంతమంది నాకు యాడ్ అయ్యారు, కొంతమంది గ్రూప్లో ఉన్నారు, కొంతమంది ఎప్పటికప్పుడు విలేజ్ల నుంచి అప్డేట్లు ఇస్తున్నారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఎప్పుడో చెప్పా, మీలో ప్రతి ఒక్కరికి
నాకు వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చిన్న జాబ్ అయినా వేస్తానని చెప్పాను నా కోసం కష్టపడిన వాళ్ళకు. 2029 తర్వాత ఒకవేళ మనం వస్తే ప్రతి గ్రామాల్లో కూడా ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో ఖచ్చితంగా మచిలీపట్నంలో కొన్ని కంపెనీస్ తీసుకొచ్చి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుని మీరు ఇక్కడే ఉండేలా, అంతేకాకుండా ఈ రోజు నుంచి కూడా మీరు రోజుకి 500 రూపాయలు నిజాయితీగా పనిచేసే ప్లాన్ ఒకటి చెప్తాను. కొంతమంది యాడ్ అయి ఉన్నారు, యాడ్ అయిన వాళ్ళు ఇంకొకరు చెప్పండి. ప్రతి యువత టచ్లోకి రండి, మీ కాంటాక్ట్ నెంబర్లు పెట్టండి. ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను, అందులో పబ్లిక్గానే ఆ గ్రూప్ నుంచి అవసరమైతే మీరు వైఎస్ఆర్ వాళ్ళు పెట్టుకోవచ్చు, టీడీపీ వాళ్ళు పెట్టుకోవచ్చు. మీరు డైలీ మినిమం రోజుకి 500 నుంచి 1000 రూపాయలు ఎలా సంపాదించుకోవాలో నేను చెప్తా. ఇప్పటి వరకు కూడా ఏ టెండర్లైనా, ఏ వైన్ షాపులైనా, లేదంటే కనుక అధికారికంగా ఏ టెండర్లు ఉన్నా, ఈరోజు మున్సిపాలిటీలో, పంచాయతీలో, ఆర్ఎంబీలో, రెవెన్యూలో ప్రతి దాంట్లో టెండర్లు పడతాయి. మీరెందుకు చేయకూడదు? మీరెందుకు కాంట్రాక్టులు చేయకూడదు? 10 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ తీసుకోండి, చేయండి, న్యాయబద్ధంగా చేయండి. మనకెందుకు బిల్లులు రావు? కాంట్రాక్టర్లు అంటేనే ఎమ్మెల్యేల కింద ఉండే వాళ్ళే చేయాలా? మీరు చేయకూడదా? నేను పెట్టిస్తా లైసెన్సులు, మీద కాంట్రాక్ట్ లైసెన్సులు నేను పెట్టిస్తా, క్లాస్ 4 పెట్టిస్తా. క్లాస్ 1 అయిన వాళ్ళు కొంతమందికి భవిష్యత్తు ఇస్తారు. ఈ రోజున కాంట్రాక్టర్లు అంటే పెద్ద వాళ్ళే కాదు, మీరు చేసి క్లాస్ 4 నుంచి క్లాస్ 1 కలవచ్చు. మీరు చదువుకున్నారు కదా ఇంజనీర్లు. నా బందర్ నుంచి ఎవరు కూడా 2029 తర్వాత జాబ్ అని చెప్పి వెళితే బయటికి మీ అందరికి మీరు వెళ్ళాల్సిందే తప్ప మినిమంలో మినిమం 15,000 నుంచి 20,000 మీరు సంపాదించుకునే ఫెసిలిటీస్ అన్ని కూడా నేను ప్లాన్ చేస్తా, అమలు చేస్తా. అది కూడా నేను మేనిఫెస్టోలో పెడతా. దయచేసి ఒకసారి అందరూ కూడా నమ్మి నా వెనకాల ఉండండి. మీకు ఖచ్చితంగా మీ భవిష్యత్తుకి అయితే నేను భరోసా ఇస్తాను. మనం 2029కి ఏ ప్రణాళిక సిద్ధం చేయాలన్నా ముఖ్యంగా మీరు మీ పార్టీ వ్యక్తులతో ఉంటూనే మా కాంటాక్ట్ నెంబర్లు పెట్టండి. మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి మెసేజ్ షేర్ చేయమాకండి. చేసినా మనకు ఊడేదేం లేదు, పీకేదేం లేదు. మీరు నా వెనకాల ఉన్నంతసేపు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి 2029 కల్లా మిమ్మల్ని ఏ విధంగా ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలనేది ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు రాజా.